నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్యాపిటల్ కాస్ట్ ఇన్ ఆక్వాకల్చర్. క్యాపిటల్ కాస్ట్ అంటే ఏంటి అనేది నేను లాస్ట్ క్లాస్లోనే చెప్పాను. క్యాపిటల్ కాస్ట్ అంటే ఏంటి? ఇనిషియల్గా స్టార్టింగ్ చేసేటప్పుడు అంటే ఈ ఆక్వాకల్చర్ స్టార్ట్ చేసేటప్పుడు అయ్యేటటువంటి ఖర్చునే క్యాపిటల్ కాస్ట్ అంటారు. ఓకేనా? క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఫాలోయింగ్ ద క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ఆక్వాకల్చర్ అంటే ఆక్వాకల్చర్లో కింది రకాలైనటువంటి క్యాపిటల్ కాస్ట్స్ అనేటివి మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయమ్మా. అవి కన్స్ట్రక్షన్ కాస్ట్, ఎక్విప్మెంట్ కాస్ట్. కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి చూద్దామా. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ఫిష్ ఫార్మ్ ఇంక్లూడెడ్ 5 మేజర్ టైప్స్ ఆఫ్ వర్క్స్. అంటే ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంది కదా, దీనికి సంబంధించి 5 మెయిన్ ఫంక్షన్స్ వర్క్స్ ఉన్నాయమ్మా. అవి ఏవి అంటే ఫార్మ్ లేఅవుట్ ఆర్ డిజైన్, ల్యాండ్ క్లియరింగ్, నెట్వర్క్, వాటర్ సిస్టమ్ and sluice gates and buildings. A fee is usually charged if the farm is designed by an engineering company. The cost of land clearing depends mainly upon the clearing works involved and the labor and mission hours required. అంటే చూడండి, ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ సంబంధించి మెయిన్లీ 5 మేజర్ వర్క్స్ ఉంటాయి. అవి ఏవి అంటే ఫామ్ డిజైన్, ఫామ్ ఎలా కట్టుకోవాలి, ఎన్ని పాండ్స్ చేయాలి, ఓకేనా, ఆ పాండ్స్ ఓపెన్ ఎక్కడ పెట్టాలి, ఇదంతా ఫామ్ డిజైన్ అనేది వస్తుంది. ల్యాండ్ క్లియరింగ్ అంటే మనకు సంబంధించిన ల్యాండ్ కావచ్చు, లేదా వేరే ల్యాండ్ లీజ్ కూడా తీసుకుంటుంటాం కదా, అట్లా దానికి సంబంధించి క్లియర్ చేసుకోవాలి. ఎర్త్ వర్క్, ఇంకా సాయిల్కి సంబంధించినటువంటి కొన్ని ఎర్త్కి సంబంధించిన వర్క్ చేయాలి. ఏం వర్క్ చేయాలి అంటే ఒక స్లోప్గా ఉన్నా లేదా ఎగుడు దిగుళ్ళు ఉన్నా కానీ వాటిని సెట్ చేయడము, అలాంటివి అన్నమాట. వాటర్ సిస్టమ్ని కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలమ్మా. అలాగే స్లీసీ గేట్స్ మీన్స్ ఏంటంటే ప్రతి పాండ్కి తూము అంటాం కదా, అలాంటిది సెట్ చేసుకోవాలమ్మా. అలాగే అండ్ బిల్డింగ్స్ ఏమన్నా దగ్గరగా స్టోర్ చేసుకోవడానికి కావచ్చు, ఇంకేదైనా సరే పర్పస్ కోసము ఒక చిన్న బిల్డింగ్ అనేది ఉండాలి. ఓకేనా? బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్కి సంబంధించి ఈ మేజర్ వర్క్స్ అనేటివి ఇవన్నీ చేసుకోవాలమ్మా. వీటికి అన్నిటినీ చేయడానికి ఇంజనీరింగ్ అవసరం కదా. ఇంజనీరింగ్ ప్లాన్ చేస్తాడు కదా, ఇక్కడ ఏ పాండ్ ఉండాలి, ఎక్కడ బిల్డింగ్ ఉండాలి, ఎలా ఎర్త్ ఎలా ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ క్లియరింగ్, ఇవన్నిటికి సంబంధించి ఇంజనీరింగ్ అని ఆయన కొంచెం హెల్ప్ చేస్తాడు కదా, కాబట్టి ఆయనకి ఫీ కూడా కొద్దిగా ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? అలాగే చూడండి, ఈ అన్ని వర్క్స్తో అయ్యే ఖర్చు మీద అలాగే మిషన్స్ కూడా వాడుతూ ఉంటారు కదా, ఆ మిషన్స్ కూడా కొంత అమౌంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ మిషన్కి ఇచ్చే అమౌంట్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఒక హవర్కి ఇంత అని మిషన్లు ఉంటుందమ్మా, దాని రేటు. దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ మిషన్స్ని కూడా యూజ్ చేస్తే వాటికి కూడా కొంత ఫీ అనేది ఉంటుందన్న. అలాగేనా? నెక్స్ట్ చూడండి, ఎర్త్ వర్క్ ఫార్మ్ ఏ ఫిష్ ఫార్మ్ ఇంక్లూడ్స్ ద excavation and completion of ponds and canals. These constitute the major cost of fish farm development and the bulk of the construction period. Ponds can be constructed by manual or mechanical ponds. The choice depends mainly on the nature of the work, cost of construction and time requirements. Generally, the mechanical methods has the advantages of shortening the construction period, lessening the cost of construction and involving the quality of the work, whereas the manual method will generate employment. The cost ఎంప్లాయ్మెంట్ అక్కడ వరకు చూడండి అన్న. ఎర్త్ వర్క్ అనేది మెయిన్గా ఏముంటుంది? ఎర్త్ వర్క్ అనేది పాండ్ని త్రవ్వుకోవడము, పాండ్కి కావాల్సినటువంటి కెనాల్స్ని పెట్టడము, ఇవన్నీ కూడా ఒక పీరియడ్లో ఎంత పని జరిగింది అనే దాని మీద ఆ ఎర్త్ వర్క్కి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ పాండ్స్ అనేవి మనుషులు అంటే మాన్యువల్ కానీ లేదా మిషన్స్ కానీ యూజ్ చేయొచ్చు. ఓకేనా? మిషన్స్ చేస్తే కనుక ఫాస్ట్గా అయిపోతుంది, మాన్యువల్ చేస్తే కనుక కొంచెం ఇంకా
లేట్ అవుతుంది టైం అయితే కనుక. కానీ ఈ మాన్యువల్ వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి కొంచెం పని కల్పించినట్టు అవుతుంది అనమాట. అంటే ఎవరికైతే ఎలాంటి వర్క్ లేకుండా ఆదాయం లేకుండా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది మాన్యువల్ వర్క్ గన దానికి గన ప్రిఫరెన్స్ ఇస్తే కనుక. ఓకేనా. ఈ పాండ్ని ఈ త్రవ్వడము అనేది మంచి క్వాలిటీగా ఉండాలన్నమాట. మంచి క్వాలిటీ అయినటువంటి మిషన్స్ని కానీ లేదా బాగా పనిచేసే వర్కర్స్ని కానీ తెచ్చుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు చూడండి, ఎర్త్ వర్క్కి అయినటువంటి కాస్ట్ను ఒక యూనిట్కి అయినటువంటి కాస్ట్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఒక యూనిట్ అంటే అది ఎంతైనా కావచ్చు, ఒక ప్లేస్ స్క్వేర్ మీటర్స్ కావచ్చు, లేదా ఒక పాండ్ కావచ్చు. మన ల్యాండ్ దగ్గర ఒక 10 to 15 పాండ్స్ పెట్టామనుకో, సేమ్ అదే అలాగే అంటే అంతే కొలతలతో, ఓకేనా, అంతే మెజర్మెంట్తో అలాంటి పాండ్స్ ఒక పాండ్ని కొలిస్తే సరిపోతుంది కదా. ఒక పాండ్కి అయ్యే ఖర్చే మిగతా వాటికి కూడా అవుతుంది అని అర్థం. అన్నిటికీ వేసే బదులు ఒకదానికి గన ఎంత అయింది తెలుసుకుంటే మిగతా వాటికి కూడా ఎంత అవుతుంది అనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఇంకా యూజ్ చేసినటువంటి మెషినరీస్, పని వాళ్ళు, టూల్స్, మిషనరీ ఇవన్నీ కూడా చూడండి. ఇంకా ద కాస్ట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ యూజువల్లీ ఎస్టిమేటెడ్ బై కాలిక్యులేటింగ్ ద experience of moving and unit volume of earth. For excavation and digging unit volume, the cost can be also estimated on the basis of actual expenses for machinery, labor, tools, alage materials and management. The cost of the water system and sluice gates and can be estimated based on material used, labor days required and their unit cost. Cost of buildings can be estimated by square foot for by actual expenses. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అయింది అని మనం ఎస్టిమేట్ చేయాలనుకో, ఒక పాండ్కి సంబంధించినటువంటి వాల్యూ తెలిస్తే మిగతా అన్నిటికీ అంతే కదా అవుతుంది, అలా అనమాట. ఇంకా ఇక్కడ యూజ్ చేసినటువంటి మెషిన్స్ కానీ లేదా అక్కడ వర్కర్స్ కానీ టూల్స్ కానీ మెటీరియల్స్ని బట్టి కూడా ఆ యూనిట్కి అయ్యేటటువంటి ఖర్చు ఉంటుంది. ఓకేనా. ఆ యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది అని దేన్ని వేసుకొని ఆ యూనిట్కి చేస్తామంటే కనుక మిషన్స్, టూల్స్, మెషినరీ లేదా మాన్యువల్ లేదా ఎలా దేంతో చేస్తామో ఆ మెటీరియల్స్కి అయిన ఖర్చు కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా. కాస్ట్ ఆఫ్ బిల్డింగ్స్ కూడా స్క్వేర్ ఫీట్కు పెట్టినటువంటి ఆ కాస్ట్ని పట్టుకొని ఆ బిల్డింగ్ కూడా ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని బట్టి ఎస్టిమేట్ చేస్తారనమాట. ఇదంతా కన్స్ట్రక్షన్ ఆఫ్ కాస్ట్ గురించి. ఓకేనా. కన్స్ట్రక్షన్ ఆఫ్ కాస్ట్లో మెయిన్ 5 వర్క్స్ ఉంటాయని చెప్పుకున్నాము. అదే ఫార్మింగ్, డిజైన్ అండ్ క్లియరింగ్, ల్యాండ్ క్లియరింగ్, ఎర్త్ వర్క్, వాటర్ సిస్టము, స్లూయిస్ గేట్స్ అంటే తూమ్ దగ్గర గేట్స్ పెట్టడము, బిల్డింగ్స్, వీటన్నిటిని మెయిన్గా ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ పనులన్నీ చేయాలి అంటే మెయిన్లీ ఇంజనీరింగ్ అవసరం అవుతాడు కదా. ఇంజనీరింగ్ కూడా కాస్త ఫీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. అలాగే మిషన్లు కూడా వాడతారు కదమ్మా. ఇక్కడ మిషన్లకు కూడా కొంచెం ఫీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ మిషన్లకు ఎలా ఫీ ఇస్తారంటే ఒక హవర్కు ఎంత అనేది ఎస్టిమేషన్ చేసుకొని మన పాండ్లో ఎన్ని హవర్స్ పట్టింది అలాగా అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేస్తారనమాట. ఎర్త్ వర్క్ అనేది ఎర్త్ వర్క్ అంటే ఏంటి అంటే పాండ్స్ కోసం డిగ్గింగ్ త్రవ్వుతారు కదా, అదే అనమాట. అలాగే పాండ్స్కి కెనాల్స్ని ఫిట్ చేస్తుంటారు కదా, అలాగే కలిసి అంటే తూములు కూడా పెడుతూ ఉంటారు, గేట్స్, తూము దగ్గర గేట్స్, ఇవన్నీ కూడా ఎర్త్ వర్క్ కిందకే వస్తుంది అనమాట. అలాగే మిషన్స్తో కానీ మాన్యువల్గా కానీ ఎలా అయినా చేయొచ్చు అనమాట. ఇక్కడ చేసే వర్క్స్ని బట్టి అక్కడ అమౌంట్ కాస్ట్ని బట్టి అక్కడ అవసరమయ్యే కాలంని బట్టి నిర్ణయిస్తారంటే మనకి ఎంత టైంలో అయిపోవాలి అనే దాన్ని బట్టి, అలాగే మనం యూజ్ చేసే మెషిన్లను బట్టి, అలాగే మనం చేసే వర్క్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుందమ్మా అక్కడ. అలాగే ఈ మిషన్స్తో కనుక పాండ్ని కనుక తవ్వితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏది? ఫాస్ట్గా అయిపోతుంది. ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అలాగే మాన్యువల్తో కన్నా అంటే మనుషులతో కన్నా త్రవ్విస్తే ఏమవుతుంది, ఇక్కడ
ప్రైవేట్ అయ్యే ఖర్చు కన్నా ఇది తగ్గుతుంది అనమాట. అంటే మిషన్ కంటే ఇది కొంచెం మనుషులతో చేస్తే ఖర్చు తగ్గుతుంది అని అర్థం. మంచి క్వాలిటీగా కూడా ఉంటుంది అనమాట మనుషులతో తవ్విస్తే. కానీ మనుషులతో చేయిస్తే కనుక వారికి కొంచెం ఇంకా కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. ఏంటి, వాళ్ళకి జాబ్స్ లేకుంటాయి కదా, అలాంటి వాళ్ళకి కొంచెం మనకి మనం హెల్ప్ చేసినట్టుగా అవుతామంట. వాళ్ళకి వర్క్ ఇచ్చి డబ్బులు ఇస్తాం కదా, అలా అనమాట. ఎట్ వర్క్ అయినటువంటి కాస్ట్కు ఒక యూనిట్కి అయినటువంటి ఖర్చును బేస్ చేసుకొని టోటల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అలా ఎస్టిమేట్ చేస్తారు నాన్న. అలాగే చూడండి, ఈ మిషనరీ అలాగే వర్కర్స్, టూల్స్, మెటీరియల్స్ని బట్టి కూడా ఆ యూనిట్కి అయ్యే ఖర్చును ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. ఆ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్స్కి ఎలా ఈ కాస్ట్ని ఎస్టిమేట్ చేస్తారు అంటే, ఒక స్క్వేర్ ఫీట్కి అయినటువంటి ఖర్చును ఎంత అమౌంట్ అయింది చూసి మొత్తం బిల్డింగ్కి ఎంత అవుతుంది, ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి, ఒకదానికి ఎంత అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ ఫీట్కి 5000 అయింది అనుకో, మన దగ్గర ఒక 20 ఉన్నాయి అనుకో, 20 × 5, ఓకేనా, 1 lakh అట్లా అనమాట. ఓకేనా, అలా ఎస్టిమేట్ చేసుకోవచ్చు అనమాట ఒక చిన్న బిల్డింగ్ని అక్కడ ఫామ్ చేసుకోవడానికి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి కాస్ట్, ఇంకోటి ఎక్విప్మెంట్ కాస్ట్. చూడండి, మేజర్ ఎక్విప్మెంట్ needed on a farm usually includes a pump, trunk, holding tank, oxygen meter and pH meter, etc. The amount of equipment required per farm depending mainly on the size of farm. అంటే ఫామ్లో యూజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్స్లలో ముఖ్యంగా పంప్స్, ట్రంక్స్, హోల్డింగ్ ట్యాంక్స్, ఆక్సిజన్ మీటర్స్, పిహెచ్ మీటర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటికి కూడా ఖర్చు అవుతుంది కదా. దీన్ని బట్టి కూడా ఎక్విప్మెంట్ వాడినటువంటి వాటికి ఇవన్నీ మెయిన్లీ వాడుతుంటారు. ఇలాంటి ఎక్విప్మెంట్స్కు వీటికి ఖర్చు అవుతుంది కదా, దాన్ని బట్టి కూడా మనకి కాస్ట్ ఎంత అనేది తెలుస్తుంది అనమాట. అలాగే ఎక్విప్మెంట్స్ వాడకం అనేది ఆ పాండ్ సైజుని బట్టి కూడా ఉంటుంది. అంతే పెద్ద పాండ్ అనుకో ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఫాస్ట్గా అవడానికి, తక్కువ చిన్న పాండ్ అనుకో తొందరగా అయిపోతుంది, తక్కువ మెటీరియల్స్ అవసరం అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇదేంటి క్యాపిటల్ కాస్ట్ ఇన్ ఆక్వాకల్చర్లో మనకు ఉండేటివి మెయిన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్. నెక్స్ట్ చూడండి, CIFRI అంటే ఏంటంటే సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే ఏంటి, మనకు కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయమ్మా. ఇన్లాండ్ మీన్స్ ఏంటి అంటే మన ఇండియా, మనకు సంబంధించినటువంటి కంట్రీలో కావచ్చు లేదా స్టేట్ కావచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, మనకు సంబంధించినటువంటి కొన్ని రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయమ్మా. వాటి గురించి జస్ట్ చూద్దాము. India has a vast and varied type of inland fisheries resources in the form of rivers, estuaries, reservoirs, next floodplain, next wetlands, lakes, coastal lagoons and backwaters, which play important role in fish production in the country, ensuring food and nutritional security, employment generation and livelihood to millions of people. Recognizing the role of inland fisheries, Government of India established a Central Inland Fisheries Research Station at Calcutta on 17 March 1947. Under the then Ministry of Food and Agriculture. Later in 1959, the Central Inland Fisheries Research Station was elevated to a full-fledged research institute, christened as Central Inland Fisheries Research Institute in 1967. It came under the administration of the Indian Council of Agricultural Research, Ministry of Agriculture. అంటే కరెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, న్యూఢిల్లీ. అంటే మీన్స్ చూడండి అన్న, ఇక్కడ మనకు ఈ ఫిషరీస్ అనేది మన ఫుడ్లో ఒక భాగం అయిపోయింది కదా, ఒక పార్ట్ అయిపోయింది. ఫిష్ అనేది, ఫిష్కి సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ని కానీ ఫిష్ని కానీ మన ఫుడ్లో తీసుకోవడం అనేది ఇది ఒక మామూలుగా ఇది ఒక ఫుడ్ మెటీరియల్ లాగా తీసేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫిషెస్ని
డెవలప్ చేయాల్సినటువంటి, అంటే ఫిషరీస్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో మనకి ఇంగ్లాండ్లో కొన్ని ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటివి ఉన్నాయన్నమాట. వీళ్ళు కొంత అవేర్నెస్ ఇస్తారు, అలాగే మార్కెటింగ్కి సంబంధించినటువంటి ప్రైజ్ను నిర్ణయిస్తారు. ఓకేనా, అలా కొంత ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఆ ఫిషరీస్ అనేది డెవలప్ కూడా అవుతున్నాయి అన్నమాట. ప్రజెంట్ డేస్లో ఇండియాలో పెద్ద పెద్ద చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్లాండ్ రీసోర్సెస్ అనేటివి చాలా ఉన్నాయమ్మా. అవి రివర్స్, ఎస్టీజియాస్, రిజర్వాయర్స్, ఫుడ్ ప్లెయిన్, వెట్లాండ్స్, లేక్స్, కోస్టల్ లగూన్స్ అండ్ బ్యాక్ వాటర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫిష్ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఓకేనా, ఇవన్నీ ఫుడ్ కోసము, న్యూట్రిషన్స్ కోసము, అలాగే జాబ్ లేనట్టు వాళ్ళు అక్కడ వర్క్ చేసుకోవడం కోసము చాలా మనకి హెల్ప్ అవుతున్నాయి నాన్న. ఇవన్నీ మెయిన్లీ చూడండి, మిలియన్స్ ఆఫ్ పీపుల్ డిపెండ్ అయి ఉన్నారు ఈ ఫుడ్ మీదనే. ఓకేనా, ఇలాంటి ఈ ఫిషరీస్ మీద ఏదో ఒక రకంగా డిపెండ్ అయి ఉన్నారనమాట. ఓకేనా, వీటి అవసరాన్ని బట్టి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా నీడెడ్ని ఐడెంటిఫై చేసి సిఐఎఫ్ఆర్ఐను కలకత్తాలో 17 మార్చ్ 1947లో ఎస్టాబ్లిష్ చేసిందనమాట. తర్వాత 1959లో కూడా సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ ఫుల్ ఫ్లెడ్జ్లో లాంచ్ చేసిందనమాట. ఆ తర్వాత ఏమైందంటే 1967లో కూడా ఇన్లాండ్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ న్యూఢిల్లీలో కూడా ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ద ఇన్స్టిట్యూట్ stems from knowledge-based management of inland open waters for sustainable fisheries, conservation of aquatic biodiversity, integrity of ecological services, and to derive social benefits from these water. Headquarters of the institute located of Barakpur, West Bengal. The regional research centers are located at Allahabad, Guwahati, Bangalore, and Vadodara, with research centers at Kochi and Kolkata. The institute is ISO 9001:2008 certified and provide world class సర్వీస్ స్టాండర్డ్స్. అంటే చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకు బాగా మంచి అవేర్నెస్ ఇస్తుందన్నమాట. అవేర్నెస్ ఇచ్చి ఇన్లాండ్ ఓపెన్ వాటర్ ఫిషరీస్, కన్జర్వేషన్ ఆఫ్ ఆక్వాకల్చర్, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి అవేర్నెస్ని కూడా ఇస్తుంది. ఓకేనా, వీటి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి బరాక్పూర్ రీజనల్ ఇన్స్టిట్యూట్ సెంటర్ అలహాబాదు, గువాహటి, బెంగళూరు, వడోదర, కొచ్చి, కలకత్తాలో ఉన్నాయన్నమాట వీటి హెడ్ క్వార్టర్స్. ఓకేనా, ఇన్స్టిట్యూట్లో ISO పొందిందనమాట. అలాగే 9001 నుంచి 2008 మధ్యలో ఏం జరిగింది అంటే వరల్డ్ క్లాస్ సర్వీస్ స్టాండర్డ్ సర్టిఫికెట్ కూడా వచ్చిందనమాట వీటికి, అంటే బాగా పనిచేస్తున్నాయి ఈ సెంటర్స్ అనేసి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. మనకు ఇదంతా చెప్పుకున్నాం, ఎందుకు ఇప్పుడు మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయో చెప్పుకున్నాం. కానీ ఇంకా ఈ ఆక్వాకల్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఒకసారి చూద్దాం నాన్న. చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఫాలోస్. ఓకేనా, ఫస్ట్ చూడండి, హెల్త్ బెనిఫిట్స్. ఆల్ ఓవర్ ద వరల్డ్ ద డిమాండ్ ఫర్ seafood has increased because people have learned that seafood a part regular diet are healthier and help fight cardiovascular diseases, cancer, Alzheimer's, and many other major illnesses. అంటే చూడండి అన్న, ఇది వరల్డ్ మొత్తానికి కూడా సీ ఫుడ్ అనేది డిమాండ్ చాలా పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే దీని గురించి సంబంధించినటువంటి వాటి వాల్యూ అనేది తెలిసిందనమాట పీపుల్స్కు. వారి డైట్లో ఏదో ఒక విధంగా ఈ సీ ఫుడ్కి సంబంధించినటువంటివి ఏదో ఒక విధంగా వాళ్ళ డైట్ ప్రతిరోజు ఉంటున్నాయి అనమాట. అలాగే ఇవి ఈ సీ ఫుడ్ను యూజ్ చేసుకోవడం వల్ల పీపుల్స్కి కొన్ని డిసీజెస్ని కూడా రానికుండా చేస్తున్నాయి అనమాట. అవి ఏవి అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్, క్యాన్సర్, అల్జీమర్స్, ఇలా పెద్ద పెద్ద ఇల్నెస్కి కూడా ఇవి
ప్రివెంట్ చేయడానికి కూడా ఈ సీ ఫుడ్స్ అనేటివి చాలా యూజ్ అవుతున్నాయి నాన్న. చూడండి, aquaculture is currently estimated to account for approximately 13%, 10.2 millions of world fish production source. అంటే చూడండి, ప్రజెంట్ డేస్లో ఈ ఆక్వాకల్చర్ ఎస్టిమేషన్ కనుక చేస్తే 13% ఆ ఫుడ్ని యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే మన ఫుడ్ 100 అనుకుంటే రోజు ఆ ఫుడ్లో 13% ఆక్వాటిక్ సంబంధించినటువంటి సీ ఫుడ్స్నే తింటున్నారు అనమాట. ఆక్వాకల్చర్ ఫుడ్ ప్రజెంట్ చీప్గానే దొరుకుతుంది, మరి అంత కాస్ట్ ఏం కాదు. దీన్ని అక్కడ వాళ్ళ వాళ్ళ రీజియన్స్లో ఇంపార్టెంట్ సీ ఫుడ్గా కూడా ప్రజెంట్ డేస్లో చాలా యూజ్ చేస్తున్నారమ్మా. ఎందుకంటే దీని నుంచి బెనిఫిట్సే కాకుండా న్యూట్రిషన్సే కాకుండా చాలా టైప్స్ ఆఫ్ డిసీజెస్ని కూడా రానియకుండా, అలాగే హెల్త్ని కూడా ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది. లైక్ కార్డియోవాస్కులర్ డిసీజు, క్యాన్సర్ డిసీజు, ఆల్జీమర్స్ డిసీజు, ఓకేనా, ఇవన్నీ రాకుండా కొంచెం ఇవి తింటే కనుక కొంచెం బెటర్ అనమాట. ఓకేనా. ఇంకా 13% ఆఫ్ పీపుల్ ఈ సీ ఫుడ్స్ని వాళ్ళ ఫుడ్లో 13% ఉన్నాయన్నమాట వాళ్ళ ఫుడ్ పర్సంటేజ్లో చూస్తే కనుక. ఓకేనా. నెక్స్ట్ చూడండి, చూడండి అన్న, ఎకనామిక్ బెనిఫిట్స్. ఫిష్ ఫార్మ్స్ ఇన్ fish farms in regions without significance water bodies will provide additional job opportunities as people will be involved in entire business chain. అంటే చూడండి, ఆక్వాకల్చర్ సిస్టంలో చాలా మందికి ఇది చాలా రకంగా యూజ్ అవుతుంది ఈ ఫిష్ కల్చర్ అనేది. చూడండి, ఈ వాటర్ బాడీస్ ఇవి పెంచడం వల్ల, అంటే ఈ పాండ్స్ పెంచడం వల్ల ఏం జరుగుతుంది అంటే జాబ్స్ కూడా ఉన్నాయి కదా దానికి సంబంధించి. అంటే మన దగ్గర అంటే మనమే చేసుకుంటాం సొంతంగా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కన్నా చూస్తే కనుక వాళ్ళకి ప్రతి దానికి వర్కర్స్ పెట్టుకుంటారు, అంటే వర్కర్స్ జాబ్ చేస్తారనే కదా అర్థం. ఓకేనా. ఇలా అనమాట, యాజ్ పీపుల్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంటైర్ బిజినెస్ చైన్. ఓకేనా. ఇలా ఒక బిజినెస్ చైన్ లాగా ఉందన్నమాట ఇది. ఆ బిజినెస్ చైన్లో ఏముంటాయంటే రీసెర్చర్స్, బ్రీడర్స్, ఫిష్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరీస్, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరీస్, మెరైనస్ స్టోరేజ్ ఫెసిలిటీస్, ప్రాసెసర్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్, యాజ్ వెల్ యాజ్ రెస్టారెంట్. ఓకేనా. ఇవన్నీ ఉంటాయమ్మా ఈ బిజినెస్కి సంబంధించి. రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. రీసెర్చ్ ఎందుకు చేస్తాము, ఏదైనా ఫిష్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి, లేదా దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కానీ అది ఏ విధంగా మనకి మనకి మెడిసినల్గా ఏ విధంగా యూజ్ అవుతుంది అనేసి బ్రీడర్స్, అలాగే ఫిష్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరీస్. ఓకేనా. ఫిష్ ఫుడ్ అనేది మ్యానుఫ్యాక్చరీస్లో అదే అమ్ముతారు కదా అలా. అలాగే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరీస్ అంటే ఈ ఫీడ్కు దీనికి వేయాల్సినటువంటి పాండ్లో కల్టివేట్ చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ని అమ్మడము. మెరైనాస్, అలాగే స్టోరేజ్ ఫెసిలిటీస్ అంటే ఫుడ్ అనేది చెడిపోకుండా స్టోర్ చేయాలి కదా, దానికి కూడా జాబులు ఉంటాయన్నమాట. ప్రాసెసర్, ట్రాన్స్పోర్టేషన్ కూడా జాబే కదా అది కూడా. ఒక చోటు నుంచి ఒక చోటికి ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా ఆయన కూడా ఒక జాబ్ ఉన్నట్లే అనమాట వాళ్ళకు కూడా. ఇదంతా బిజినెస్కి సంబంధించింది. కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ రెస్టారెంట్ అంటే కొన్ని రెస్టారెంట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇవంతా కూడా చేయడానికి. అలాగే చూడండి, region with poor soil and farming lands can also engage in aquaculture as a form of agriculture. అంటే చూడండి, మన రీజియన్లో ఏమన్నా సరిగ్గా భూమి అంటే మన సాయిల్ సరిగ్గా లేదనుకో, అది అగ్రికల్చర్కి మామూలు వ్యవసాయం చేయడానికి అది పనికిరాదనుకో, అలాంటి పాండ్ని కూడా, అలాంటి సాయిల్ని కూడా మనము పాండ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఆ సాయిల్లో ఏది లేదో అది ఆ సాయిల్కి పెట్టి దాన్ని బాగా మిక్స్ చేసి, అంటే అక్కడ ఉండే సాయిల్ని కిందికి పైకి దున్నడం అంటారు కదా, అలా చేసి ఆ సాయిల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మోర్ దాన్ 1000 million people from farmers to fish process and retailers really on the aquaculture industry for their livelihood source. అంటే చూడండి, ఇక్కడ
మోర్ దెన్ అంటే ఇంకా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ. ఎంతకంటే ఎక్కువ మంది ఉన్నారు, 100 మిలియన్ కంటే ఎక్కువగానే ఉన్నారు నాన్న. ఇది ఈ ఇలాంటి కొంత పీపుల్ ఏం చేస్తున్నారంటే, ఈ ఫార్మర్స్ షుడ్ ప్రాసెస్ అండ్ రిటైలర్స్ అంటే ఇలాంటి ఫార్మ్స్ని చేసుకుంటున్నారు నాన్న. అలాగే ఇది ఒక నిరుద్యోగాన్ని కూడా ఇది దూరం పెడుతుంది అనమాట. ఏదో ఒక పని చేస్తే డబ్బులు వస్తాయి కదా, అప్పుడు వాళ్ళకి ఉద్యోగంతో అంత అందరికీ ఉద్యోగం రావాలంటే కష్టం కదా, సో వాళ్ళు నిరుద్యోగులు కదా. అప్పుడు ఇలా చేయడం వల్ల కొంచెం జాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆక్వాకల్చర్ బిజినెస్ ప్రొవైడ్స్ ట్యాక్స్ అండ్ రాయల్టీ రెవెన్యూ టు లోకల్ గవర్నమెంట్. అంటే ఆక్వాకల్చర్ సిస్టమ్స్లో ఇవన్నీ ఉంటాయి. ఏవి? ప్రొవైడ్ ట్యాక్స్ ఉంటాయి, అలాగే రాయల్టీ రెవెన్యూ టు లోకల్ గవర్నమెంట్కి ఇవి ఇవ్వాల్సి వస్తుంది అనమాట, పెద్ద పెద్ద పాండ్స్ని కనుక కల్టివేట్ చేస్తే కనుక. దేర్ ఆల్సో పొటెన్షియల్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్. నెక్స్ట్ చూడండి, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. దేర్ ఆర్ రియలీ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ అక్వాటిక్ సిస్టమ్. అంటే ప్రజెంట్ డేస్లో అన్ని అక్వాటిక్ సిస్టంలో కూడా అడ్వాన్స్మెంట్ వచ్చిందంటే ఎదిగినారనమాట ప్రజెంట్ డేస్లో. ఎస్పెషలీ ఫర్ ఆఫ్షోర్ సిస్టమ్ దేర్ ఆర్ biological system, cameras and surveillance infrastructure, as well as trained inspector who ensure that farms are complying by environmentally safe practice. This helps to reduce disease transfer in the waters and so on. అంటే చూడండి, ఇక్కడ చాలా మందికి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. ఆఫ్షోర్ సిస్టము, బయో సెక్యూరిటీ సిస్టము, నెక్స్ట్ కెమెరాస్, అలాగే సర్వీలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంకా ట్రైన్డ్ ఇన్స్పెక్టర్స్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్లీ సేఫ్ ప్రాక్టీసెస్ అనమాట. అలాగే చూడండి, ఇవన్నీ కూడా డిసీజ్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంటాయన్నమాట. అలాగే క్యాప్చర్ overshading has been a major environmental issue. Aquaculture helps to reduce the reliance and impact on issue. Aquaculture help in the reduce and reliance impact on wild stock. The use of unsustainable ఫిషింగ్ మెథడ్స్ సచ్ యాజ్ బాటమ్ వెల్లర్స్ ఈజ్ ఆల్సో రెడ్యూస్. అంటే చూడండి, ఇక్కడ ఈ ఫిషెస్ని పట్టుకోవడం అనేది కూడా ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన ఇష్యూనే. ఫిషెస్ని క్యాప్చర్ చేసేటటువంటి మెథడ్ కూడా ఆక్వాకల్చర్ వల్ల వైల్డ్ స్టాక్ ప్రభావం అనేది కూడా, దాని ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది అనమాట. అన్స్ట్రక్షనబుల్ ఫిషింగ్ మెథడ్స్ని వాడడం వల్ల, అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఫిషింగ్ మెథడ్స్ని వాడడం వల్ల ఏమవుతుంది, బాటమ్ వెల్లర్స్ అంటే భూమిని నాశనం చేసే కొన్ని ఉంటాయి ఆర్గానిజమ్స్, వాటి నుంచి కూడా రెడ్యూస్ అంటే వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఆక్వాకల్చర్ సిస్టమ్ ఆఫ్టన్ టేక్ అడ్వాంటేజెస్ ఆఫ్ హార్వెస్టెడ్ రన్ ఆఫ్ స్టార్మ్ water and surface water. This reduces the need to depend on other sources of water supply. In additional to response maintain soil moisture in the vicinity, thereby కన్జర్వింగ్ నేచురల్ సోర్సెస్. అంటే చూడండి, ఇక్కడ ఆక్వాకల్చర్ సిస్టంలో కొన్ని పనులు చేస్తాం కదా, ఆ పనులు అనేది తుఫాన్ టైంలో చేయకూడదు. ఇంకా మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేసి. ల్యాండ్ ఎత్తుగా ఉండకూడదు, అలాగే ఆ ల్యాండ్కి వేరే వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ సప్లై ఎలా అంటే కెనాల్స్ అవన్నీ పెట్టాలనేసి. అలాగే కరెంటు అంటే ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉండకూడదు. ఇలాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలమ్మా. ఈ ప్రికాషన్స్ అంతా తీసుకుంటే ఏమవుతుంది, మనకి మంచి బెనిఫిట్ అంటే కాస్ట్ బెనిఫిట్ అనేది తెలుస్తుంది అనమాట. కాస్ట్ ఎంత పెట్టాము, బెనిఫిట్ ఎంత వచ్చింది అనేసి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనము దీనికి సంబంధించి మెయిన్లీ ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, దీనికి సంబంధించిన ఈ చాప్టర్లో మనము హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాము, ఎకనామిక్ బెనిఫిట్ అనేది ఎలా ఉంటుంది తెలుసుకున్నాము, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే ఈ ఆక్వాకల్చర్ చేయడం వల్ల హెల్త్కి ఎలాంటి
మంచి జరుగుతుంది. అంటే ఈ ఆక్వాకల్చర్‌లో సీ ఫుడ్ తినడం వల్ల హెల్త్‌కి ఎలాంటి మంచిగా జరుగుతుందంటే డిసీజెస్ ఫ్రీ, కొన్ని డిసీజెస్ రాకుండా జరుగుతాయి అనేసి. అలాగే చూడండి ఎకనామిక్ బెనిఫిట్స్ ఏ విధంగా డబ్బుల విషయంలో మనము ఏ విధంగా సంపాదించుకోవచ్చు, లాస్ అవ్వకుండా ఉండడానికి పాటించాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్. ఓకేనా? ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే మనం వాడేటి వాడే మిషన్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, వాటిని బట్టి ఎన్విరాన్మెంట్లో నుంచి కూడా మనకు యూస్ఫుల్ అయినటువంటి ఆక్సిజన్, ఇంకా మనకు కావాల్సినటువంటివన్నీ కూడా ఎన్విరాన్మెంట్ నుంచి దొరుకుతాయి కదా. అలాగే ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా చేయొచ్చు అనమాట. కొన్ని కొన్ని కనుక ఫాలో అయితే, కొన్ని థింగ్స్ కనుక ఫాలో అయితే కనుక మనకు నచ్చినట్టు చేసేయడము, మనకు నచ్చిన మెథడ్స్లో ఫర్టిలైజర్స్ వేసేయడము, మనకు నచ్చినవి తెచ్చుకొని వాటిని కల్చర్ చేయడము, అవంతా కూడా కొంచెం లాస్కి సంబంధించింది. మెయిన్లీ పాండ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు, ఆ పాండ్ ప్రిపేర్ చేసుకునేదానికి ఇంజనీరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయనకి ఫీ ఇవ్వాల్సి వస్తుంది, మేనేజ్మెంట్కి కూడా ఫీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట.